ఉన్నాం. అయితే ప్రస్తుతం ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రైతులను ఇక్కడ ఒక కనకాంబరాల తోట మనకు కనిపిస్తూ ఉన్నది ప్రస్తుతం. అయితే దీని వెనకాల ఇది వేయడానికి గల కారణం ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం, అదేవిధంగా ఇందులో ఆశించేటువంటి పురుగు సమస్యని కావచ్చు, ఇతరత్ర దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. నా పేరు బొడ్డిపల్లి మల్లికార్జున సార్. ఓకే. ఈ పంట వేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఈ పంట వేయటానికి ముఖ్య కారణం గత 2000 సంవత్సరంలో మా మ్యారేజ్ తర్వాత ఒక రైతు మా పక్కంటే చాలా ఒక రైతు తోట వేస్తున్నారు. వేసి ఆయన మంచి పంట రిజల్ట్ మంచిగా అనిపించింది. అవి దేశపు విజయవాడ మార్కెట్ సేల్సింగ్ బాగా ఉంది. ఇక మేము పత్తి మిరప తోట మా అప్పుడు పొగాకు వేసేది మామూలు 2015-16 టైంలో బాగా పొగాకులు మిర్చి వేసేది బాగా. దానివల్ల మేము లాస్ పడి చాలా ఇబ్బంది పడ్డాం. మా పక్కన రైతు 2000 సంవత్సరంలో ఆయన 2019లో వేసిండు. మేము ఆయన చూసి మేము విత్తనాలు అడిగి ఆయన ద్వారాగా మేము మళ్ళీ వేసుకొని విజయవాడ సేల్సింగ్ చేసుకుంటే ఇప్పుడు మాకు కూలీలు ఒక 10 మంది ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు డబ్బులు అప్పుడు వస్తున్నాయి, మాకు కూడా ఎప్పుడెప్పుడు తేలిపోతుంది అసలు ఎంత రిజల్ట్ ఎంత వస్తుంది ఏంది, దీని మీద ఇన్కమ్ ఏంది. ఏంటంటే ఇప్పుడు ఎప్పుడో పొగాకు రైతు ఎత్తే ఎప్పుడుకో మాకు 2 సంవత్సరాల తర్వాత డబ్బులు వచ్చేది. ఇదేమిందంటే ఈ మనం వేసిన 3 నెలల కాడ నుంచి డబ్బు స్టార్ట్ అయింది. వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. పూర్ రేటు ఉంటది, ఒక్కోసారి 1520 రూపాయలు ఉంటది. కానీ మేము మినిమం రేటు 500 వేసుకోవాలి ఈ కనకాంబరం రేటు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మీరు ఎంత సాగు చేశారు? మేము ప్రస్తుతానికి అయితే బంతి ఒక 2 ఎకరాలు వేసినండి. కనకాంబరం 1 ఎకరం వేసా. ఫస్ట్ ఎలా దీన్ని దీన్ని ఏంటంటే అండి ఏప్రిల్లో నారు విత్తనం శుద్ధి చేసుకోవాలా. మన అధికారులు చెబుతూనే ఉంటారు, ఏది మన అగ్రికల్చర్ అధికారులు చెప్తారు దాన్ని విత్తన శుద్ధి చేసుకోవాలి. మంచిగా ఎత్తుగా గోడుగా మళ్ళు పోసుకొని దాంట్లో నారు గింజలు పోసుకొని మంచిగా దాన్ని మందులు కొట్టుకుంటా దాన్ని స్ప్రే చేసుకుంటా అంటే గోడుకు పోయాలండి. మళ్ళు నీళ్లు కింద పోవాలా, వర్షం వచ్చినా కూడా నీళ్లు ఆకుండా వెళ్ళిపోవాలా. ఎందుకు అట్లా వెళ్ళిపోకుండా ప్రాబ్లం అవుతుందా? అట్లా ప్రాబ్లం అంటే సార్ దానికి మొత్తం తెగులు వస్తుంది సార్. దానికి తెగులు వస్తుంది. మా మొక్క కూడా దుండంగా ఉండదు, అన్ని రకాలైన జబ్బులు వస్తాయి దానికి. అందుకోసం దాన్ని ఎత్తుగా మళ్ళు పోసుకొని మేము దాన్ని ఒక దగ్గర 50 రోజులు పెంచాలి సార్. కనకాంబరం నారు అంటే చాలా దానికి పరిస్థితి బాగా మంచిగా ఉండాలి. అంటే మందులు కొట్టుకోవటం కానీ మొక్కలు తెచ్చుకుంటారు మీరు డైరెక్ట్ విత్తనాలు? సార్ గత టైంలో మేము పోసుకున్నాం కాదు, ఇప్పుడు నుంచి మేము వేరే కాడ తెచ్చుకుంటున్నాం కాదు. మా టైం లేక ఎన్ని మొక్కలు పడతాయి? ఎకరానికి దగ్గర సార్ ఒక 20,000 మొక్క పట్టింది సార్. ఒక మొక్క ఖర్చు ఎంత అవుతుంది? ఒక మొక్క ఖర్చు దగ్గర ఒక 2 రూపాయలు ఉంటుంది సార్. దానికి 2 రూపాయలు ఉంటుంది. పూర్తిగా మీరు తెచ్చిన మొక్కలన్నీ కూడా నాటుకుంటాయి, మనకు ఖరాబ్ అయ్యే అవకాశం కొన్ని పోతాయి సార్. ఒక పావలా వంతు పోతుంటాయి. ఎందుకంటే వర్షం లేకనా వర్షం ఎక్కువ ఉన్నా కూడా దీనికి బ్లూ చిరా రంగులో వచ్చి వేరంతా దానికి బాగా కుళ్ళాలు వచ్చి మధ్యలో కాండం కుళ్ళు వస్తుంది సార్. దాన్ని ఏం చేయాలా, మేము కూడా దాన్ని ఎత్తుగా బోజలు వేసుకుని బోజల మీద వేయాలి. దాన్ని కూడా బాగా ఎత్తు ఉండాలి. ఎప్పటికప్పుడు నీళ్లు వాటర్ వెళ్ళిపోతుండాల. దానికి నీళ్లు మాగాడాల గట్ట నీళ్లు ఉండకూడదు. ఎరువులు ఏ విధంగా? దీనికి వాస్తవంగా ఒక 10 ట్రిప్పులు ఎరువు వేసుకోవాలి సార్. దుక్కులో మన ఎరువు వేసుకోవాలి. ఎరువు వేసుకున్న తర్వాత మన దుక్కి మొత్తం రోటర్ వేటర్ మొత్తం వేసుకొని గొర్రు రోటర్ వేటర్ వేసుకొని దాన్ని మనం మంచిగా శుభ్రం చేసుకొని అచ్చు తోలుకొని అచ్చు కూడా 30 అచ్చు పెట్టి దాన్ని ముందు భోజనం తోలుకోవాలి. తోలుకొని ఆ భోజనం మీద వేయాలి మనం చెట్లు వేసి 3 రోజులకు ఒకసారి 4 రోజులు తడి కూడా ఎక్కువ ఉండకూడదు సార్. వారానికి ఒకసారి తడి ఇయ్యాల. దానికి చిన్న పిల్లగాడి కంటే ఎక్కువ దాన్ని సాదుకుంటే శ్రద్ధ తీసుకొని మంచిగా దాన్ని చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటది. ఇక వేసిన మనం 50-60 రోజుల కంటే చిన్న మొగ్గ స్టార్ట్ అవుతుంటది. ఆ మొగ్గ వేయకుండా ఎరవాలి దాన్ని ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఈ ఎకరానికి నాటు పెట్టడానికి ఎంత మంది పడతారు? కూలీళ్ళు పడతారు సార్, ఒక 20 మంది పడతారు సార్. 20 మంది పడతారు పక్క 20. ఎన్ని రోజులు సమయం పడితే మామూలుగా ఎన్ని మొక్కలు నాటుకోవడానికి? మొక్కలు నాటుకోవడానికి దగ్గర ఒక 15 రోజులు ఉంటుంది సార్. 15 రోజుల సమయం పడుతుంది. 15 రోజులు. దాని తర్వాత ఇక ఇది పూత దశలో రావడానికి దగ్గర 3 నెలలు పట్టింది సార్. 3 నెలలు పడుతుంది. అప్పుడు మధ్యలో ఏమన్నా ఎరువులు? మేము 20 గానీ 28 గానీ ఈరియా వేయకుండా డిఏపి గానీ 14-35 గానీ వాటిని ఎప్పటికప్పుడు ఎరువులు వేసుకుంటా దుక్కు తోలుకుంటా. కలుపు తోలడానికి ఎలాంటి? గొర్రు పడుతుంది సార్. గొర్రు మని బొచ్చ
ఏది మన ఎప్పటికప్పుడు నీళ్లు పోవాలిగా సార్, దాన్ని గొర్రె తోలుకొని. పశువుల సహాయతదా లేదా ఏదైనా రోటే మామూలు మిషనరీ సహాయం? లేదు సార్, ఈ ట్రాక్టర్ దాంతో ఫస్ట్ రోటర్ వేపించుకుంటాం కదా, ఫస్ట్ దీంతో సార్ మనం ఏది ఈ మన అరకు ఉంటదిగా, అరకుతో గొర్రె తోలుతారు, దాన్ని కాలాలు తోలుతాం సార్ ఎప్పటికప్పుడు. గడ్డి పట్టకుండా మళ్ళీ కూలీలు కొద్ది చెట్ల మట్టి అట్లా మధ్యలో మట్టికి ఎక్కువ అరక నడిపిస్తుంటాం సార్ మేము. ఈ పువ్వులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? ఈ పూలు స్టార్ట్ 3 నెలల నుంచి స్టార్ట్ అయింది సార్. 3 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. 3 నెలల నుంచి స్టార్ట్ అయ్యి 3 నెలల నుంచి ఇక కమ్మే ఒక రోజు 100 గ్రాములు వెళ్తుంది సార్ వాస్తవంగా, తర్వాత 150 గ్రాములు అట్లా 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 ఒక్క మొక్క నుంచి ఒక్కొక్క మొక్క నుంచి సార్ 2 గ్రాములు 3 గ్రాములు కూడా వెళ్ళవు సార్, తక్కువ వస్తుంటాయి. ఇక ఒక ఎకరం మీద కోస్తే ఫస్ట్ 100 గ్రాములు, తర్వాత 200 గ్రాములు, టిప్పుకు 100 పెరుగుతుంది సార్. అంటే కోతకి పెరిగింది. పంటకాలం ఎంత అంటారు? పంటకాలం 2 సంవత్సరాలు ఉంటుంది కదా సార్. ఇప్పుడు వర్షాల వల్ల అతి వర్షాల వల్ల 1 సంవత్సరం నమ్మకం సార్ వాస్తవంగా. అట్లా అయితే ఎప్పటికప్పుడు మందులు కొడుతూనే ఉంటారు సార్. పేను బంక, మరి నల్లి కూడా వస్తుంది సార్. ఒకప్పుడు నల్లి లేదు, ఇప్పుడు ఆ మిరదోట్ల మీద ఎఫెక్ట్ ఇప్పుడు కనకాంబరం మీద, బంతి మీద బాగా చూపిస్తుంది. దానికి ఎప్పటికప్పుడు మనం చర్చ అయిపోతే దీనివల్ల బాగా నష్టం మీకు. నష్టం అంటే సార్, దీనికి మందులు కొట్టుకుని ఉంటే ఏం కాదు సార్. ఈ చేసుకోవటం వల్ల భార్యాభర్తలు ఒక 5-6 కూలీలు పెట్టుకొని ఎట్లా మీటింగ్ చేసుకుంటే మంచిదే సార్. ఇది చేసుకుంటే మంచిదే. మొత్తం పంటకాలం ఎంత? 3 నెలల నుంచి 3 నెలల నుంచి సార్. 2 సంవత్సరాలు అంటారు కానీ ఎక్కువ వర్షాలు లేకుండా ఉంటే మటుకి 2 సంవత్సరాలు ఉంటది. సంవత్సరం మటుకి నమ్మకం సార్. ఇది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏంటంటే అధిక వర్షాలు వచ్చి బాగా వాటర్ బాగా ఉండటం వల్ల ఏది 10 వస్తే ఒక్కసారి 10 రోజులు రావటం, లేకపోతే 10 రోజులు వాన లేకుండా ఉండటం అట్ట వల్ల ఇబ్బంది అవుతుంది సార్ కనకాంబరానికి. వాస్తవంగా అయితే 2 సంవత్సరాలు కాకపోతే సంవత్సరమే మనకి నమ్మకం అవుతుంది ఇప్పుడు పరిస్థితుల్లో బట్టి చూస్తే. ఇప్పుడు పెట్టుబడి బోను ఎంత లాభం వచ్చే అవకాశం? పెట్టుబడి బోను 1,00,000 రూపాయలు ఉంటుంది సార్ ఎకరానికి. రావచ్చా? అంటే మార్కెటింగ్ మంచిగా, మార్కెట్ మంచిగా జరిగితే దేవుడి దయల్ల మనకి ఎప్పటికప్పుడు రోజు వాళ్ళ ఏ పోయినా 1 5 రూపాయలైనా మనకి నమ్మకంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదంటే మాత్రం ఏమన్నా తెగుళ్ళు కానీ ఆశిస్తే ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం. ఇక తెగుళ్ళు అంటే సార్ మనం కొట్టుకునే దాన్ని బట్టి సార్, మంచిగా ఉంటే కొట్టుకుంటే ఏమి కాదు. ఎప్పటికప్పుడు బయటెక్స్ బ్లూ కాపరు, నాటివో, తెగుళ్ళకి ఎక్కువ నాటివో అవునండి సంబంధించిన నాటివో మంచిగా ఉంటుంది సార్. అది బేర్ కంపెనీ వాళ్ళదే, పర్లేదు సార్, అది మంచిగానే ఉంటది. ఏ మందులైనా ఎప్పటికప్పుడు వారానికి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా కొట్టాలి సార్. ఏదో ఇంటికాడ ఉండి ఇంకోటి దీనికి ఏంటంటే సరే చెప్పకూడదు కానీ ఎటైనా ప్రయాణాలకి కలవదు, చాలా ఇబ్బంది. అప్పుడు అట్లా మనం ఇచ్చేటోళ్ళకి కూడా టయానికి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ పువ్వు ఎక్స్ట్రా ఉంటే మొత్తం తెలపరొస్తుంది సార్ దీని మీద మొత్తం. ఇట్లా అయిపోతుంటది. ఎప్పుడు కటింగ్ కోస్తూనే ఉండాలి. ఉదయం ఏ టైంకి స్టార్ట్? ఉదయం 7ంటికి వస్తాం సార్ మేము. 7 నుంచి 1 గంట వరకు కోపించుకొని మార్కెట్ కి వెళ్తాం, లేదా ఖాతాలకు ఇచ్చుకుంటాం. ఇక కోసిన పూలు ఎలా జాగ్రత్త పరుస్తారు? దాన్ని సార్ ఎప్పటికప్పుడు ఉదయం పోసిని కొంచెం తడి వాటర్ లేకుండా ఒక సన్న చీర తీసుకొని మొత్తం పలసగా ఆరబెట్టుకోం సార్. కాదే కష్టపడాలి సార్, చాలా కష్టపడాలి. అట్ట పడితేనే ఏదో ఈ 7ంటికల్లా రావాలి, ఏడ పని చూసుకోవాలి, గడ్డి లేకుండా చూసుకోవాలి, వాళ్ళ కూలి వాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వాలి. అట్లయితేనే మనకి వస్తారు వాళ్ళు కూడా. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు, అందరితో మంచిగా ఉండాలి ఏకమత్యంగా. అట్లయితేనే ఇది సార్ ఇది అట్లా ఈ పంట వెళ్ళే అవకాశం ఉంటది. ఈ నీళ్ళు ఎప్పుడెప్పుడు కట్టుకుంటారు? మేము 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి సార్. రాత్రిపూట పగల? ఉదయం పెడతాం సార్. ఉదయం పెడతాం. మీకు దగ్గర నీళ్లు వసతి సార్? మాకు బావి వాటర్ ఉంది సార్. కాలువ మీద అయితే మేము వేయలేము సార్, ఇది కష్టంగా. ఎందుకంటే మేము జూన్ నెలలో దీన్ని వేయాలి. అంటే దీనికి వాటర్ ఉంటేనే తప్ప ఎప్పటికో కాలువ వచ్చినప్పటికైతే మనకి గిట్టుబాటు కాదు సార్. ఎందుకంటే మనం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? శ్రావణ మాసం నుంచి స్టార్ట్ అయింది పువ్వు బాగా సేల్స్. శ్రావణ మాసం అంటే సంక్రాంతి వచ్చిందాక, జనవరి వచ్చిందాకా బాగా, జనవరి 15 వరకు దీనికి బాగా ఎలవ ఉంటుంది. దీనికి కూడా ఇక జనవరి వెళ్ళిపోయిందంటే ఇక మామూలు మన కూలీల ఖర్చు, మన ఇంట్లో ఖర్చులు మనం అనుకోవాల్సిందే. ఇక అంటే కూలీలు మాకు ఒకటే రేటేగా. అంటే అప్పుడప్పుడు కూడా ఇలాంటి నష్టాలు వస్తాయి సార్. దీనికి నష్టంగా ఒక్కోసారి మేము ఎదురు కూడా వేసుకోవాల్సి వచ్చింది సార్. ఒక టైం వస్తుంది అంటే ఎప్పుడు అట్లయితే అందరం అయినా సార్ అసలు మొత్తం చేసేసి కాకపోతే నష్టం ఉంటది, లాభం ఉంటది. అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే ఇది చేసుకోవచ్చు అండి. తయారైంది ప్రతి ఒక్క చెట్టు కూడా. ఇక దీనికి పూలు నిజంగా దీనికి పూలు కాసిన పూలు పోయావు అసలు. ఇక పూర్తిగా రావండి దీనికి. ఇంకా దీన్ని మళ్ళీ మందు కొట్టుకొని ఏమన్నా అధికారులు కనిపెట్టి ఏమన్నా కొత్త ఐటమ్ ఏమన్నా రకాలు వస్తే
దీన్ని కొట్టుకుని మళ్ళీ పూత వస్తుంది. కానీ అప్పుడు దాకా ఇక దీనికి ఏం లేదు, గట్టినే ఉంటాయి. కాకపోతే చెట్టు కనకాంబరం అని చెట్టు చెప్పుకోవడం తప్ప దీనికి ఇంకా ఏది మన కాతగాని ఏమి ఉండదు, ఇక దీనికి ఏమి ఉండదు. ఇక సేమ్ ఎట్టినాయి ఇక మన ఏదో గొడ్డిపో చెట్టాలుగా అట్లా అయిపోయి ఇక శూన్యం ఏమి ఉండదండి. ఇక ఇది పిరిచేస్తున్నది అంతా ఎప్పటికప్పుడు నల్లి దీన్ని పిరిచేస్తుంది. ఈ చెప్పట్లేదు సార్, ఇప్పుడు ఈ మధ్య లేదు ఇది, ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. దీన్ని గమనించాలి, దీనికి సరైన డిసైడ్ చేసుకోవాలి తప్ప లేకపోతే రైతు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇది మార్కెట్ తీసుకుపోతా అంటున్నారు కదా. అవును సార్. మార్కెట్ లో మీకు అంటే మధ్యలో దళారీలు వస్తారా, లేదంటే మీరు డైరెక్ట్ గా మార్కెట్ కి అమ్ముతారా? ఎంత ప్రైస్ వచ్చే అవకాశం ఉంది సార్? మేము ఏంటంటే మీరంతా కూడా వాస్తవే, మేము ఒక కొట్లు అని కుదుర్చుకొని ఆడ ఒక 1500 ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఒక 800 700 అట్లా చేసుకుంటాం సార్, బేస్ చేసుకుంటాం. ఇంకా ఎప్పుడు ఒకటే రేటు. ఈ వాళ్ళకి కేజీ, ఒక ఆయనకు అర కేజీ, ఒక ఆయనకు పావు కేజీ, 2 కేజీలు ఆయనకు 2 కేజీలు అట్లా. ఎందుకంటే సార్ ఇది ఎందుకంటే వాళ్ళకి మేము ఏంటంటే ఖమ్మం బయట ఆటోలకి ఇస్తాం, ఒక 50 రూపాయలు ఇస్తారు. ఒక 5 కేజీలకి వాళ్ళు అన్ని కవర్లో ఎవరి కవర్లో పేరు రాస్తాం, పేరు రాసి ఎడేసుకుని. ఎందుకంటే మార్కెట్ని నమ్మేది కాదు సార్ ఎప్పుడైనా. మార్కెట్ అట్లా ఉంటుంది, ఒకసారి 1500 ఉంటుంది, ఒకసారి 1000 రూపాయలు ఉంటుంది. మన ఈ మధ్య అయితే 100 రూపాయలు కూడా అమ్మేచ్చాను నేను. అంటే అక్కడ సేల్స్ ఇక్కడ లేనప్పుడు కొట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప మన ఊరు మార్కెట్కి పోయి ఆడేది ఎంతో పడుతుంది, ఇబ్బంది ఆడ ఇబ్బంది సార్ ఆడ. ఎందుకంటే ఆయనకి మళ్ళీ 100కి 10 రూపాయలు కమిషను. అసలు ఏది లేకుండా ఇక్కడ మనకి ఒక రీజనబుల్ రేటు, వాళ్ళకు ఒక 300 పోయినాయి అనుకోండి, 400 కూలి, మనకు 400 ఉంటాయి. అంటే 10 మంది మీద ఒక 10 మందిని పెట్టుకుంటే 10 మంది మీద 1440 అంటే 4000 అట్లా రీజనబుల్ చేసుకోవాలి రైతు ఎప్పుడైనా. అంటే ఇప్పుడు ఎంత కష్టపడ్డా కూడా దళారులు అక్కడ ఆ విషయంలో కమిషన్లు అవి చూసుకుంటే ఒక్కొక్కసారి నష్టం కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ దానికి. కాకపోతే అంతే నేను అనేది, ముందు వేసుకోవాలి తోట. ఎంతసేపుడికి జూన్ జూలైలో తోటలు వేస్తే ఆ రైతు ఖచ్చితంగా ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా బయటకు వస్తారు. ఎప్పుడుకో జనవరికి వేస్తే ఆ జనవరిలో నుంచి స్టార్ట్ అయితే అది దగ్గర మళ్ళీ అది వచ్చేసరికి మార్చి ఏప్రిల్ అయింది. ఈ లెవెల్లో రేట్ అంతా వెళ్ళిపోయింది. ఆయన 100 రూపాయల కేజీ అంటే ఆ కోతకూలు రావు, మళ్ళీ కనకాంబరం వేయాలంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడుతుంది. తర్వాత వేసే అవకాశం కూడా లేదు ఆయనకి, ఆ రైతుకి. అందుకోసం జూన్ నెల వేయాలని మాది ఒక లెక్క. ఎందుకంటే జూన్ నెల స్టార్ట్, ఎందుకంటే శ్రావణ మాసం, కార్తీక మాసం సాములు ఉంటారు కాబట్టి మాకు ఎప్పుడు ఇది నడుస్తుంటది. వాళ్ళ మీద మాకు ఎంతో కొంత ఒక 1000 రూపాయలైనా ఉంటాయి. ఆ మార్కెట్కి పోయిన అనుకో అది 200 ఉంటుంది, వీళ్ళు పోసినందుకు 300. ఇక దానికి మనమే ఎదిరేయాలి. మొన్న 4-5 రోజులు నేను వాళ్ళకి ఎదిరేసా, కానీ వాళ్ళకి చెప్పకూడదు, అన్ని చెప్పు. వచ్చినప్పుడు చెప్పేది కాదు, రానప్పుడు వాళ్ళకి చెప్పేది కాదు. కాబట్టి అంటే కదా ఒకసారి ఒక సమయంలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు. అన్నిటికీ ఒక రైతే సార్ బాధపడేది, ఈ దేశంలో పడేది అన్నిటికీ. ఏంటంటే వాళ్ళు ఏంటి పాపం, వాళ్ళు వచ్చి పని చేసుకుంటారు, 7ంటికి వచ్చి 1 గంట వెళ్ళేవాళ్ళు. కాకపోతే అట్లా ఎంత వస్తుంది ఎంత పోయేదని మనకు రైతుకు ఒక్కరికే తెలిసింది. ఎంత ఇప్పుడు నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్, సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే అది రైతుని బట్టి ఉంటది. అది ఫస్ట్ మందు కొట్టుకొని దాన్ని మంచిగా చేసుకుంటే అది ఇన్ని అవుతుంది. ఇక మనం చర్చ చేయకుండా ఎప్పుడుకో చర్చ చేస్తే కూడా ఇన్ని కావు సార్, అది కూడా ఉంది దీనికి. అదే సార్ నేను అనేది పెళ్ళడానికి పూర్తిగా కష్టాన్ని నమ్ముకొని మనం ఎట్లా చిన్నపిల్లగాడిని ఎట్లా అయితే సాదుకున్నామో అట్లా సాదుకున్నప్పుడే కనకాంబరం తోట కానీ బంతి కూడా మేము 2025లో స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి కూడా మా ఖాతాలు పెట్టుకుంటాం, ఖమ్మం ఖాతాలు పెట్టుకుంటాం, ఎక్కడైనా పెట్టుకుంటాం. ఖాతాలు ఓన్లీ ఖాతాల వాళ్ళకే ఎక్కువ. ఆడిపోతే ఈయన బస్తాకి 100 రూపాయలు తీసుకుంటాడు, విజయవాడ పోవాలంటే 4 బస్తాలు అయితే 400. ఆడిపోతే ఒక్కోసారి పడేస్తారు. అందుకోసం ఎక్కువ శాతం ఖాతాలతోనే మేము నడిపించుకునే పరిస్థితి మాకు వచ్చింది సార్. అంటే ఇప్పుడు మీ మార్కెటింగ్ జరగాలంటే కొంచెం ఎక్కువ దానికి 30 వస్తే ఎప్పుడో లాస్ట్ మూమెంట్ లో పెట్టేట్టు ఉండాలి తప్ప మొత్తం పూర్తి మార్కెట్ మీద పెట్టుకున్న వాళ్ళు ఏ రైతు ఇంతవరకు ముందుకు పోలేదు సార్. మాకు తెలిసిన ఐడియాలో అంటే 2000 నుంచి చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు 2026 కాబట్టి మాకు బాగా ఒక ఆలోచన అంటే మా ఖాతాలో వాళ్ళు మంచిగా ఉండాలి, మేము వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలంటేనే మేము మంచిగా ఉంటాం. అంటే పూర్తి మేము మంచిగా ఉంటేనే మా కూలి వాళ్ళు మంచిగా ఉంటారు. అటు కూలి వాళ్ళను ఇటు మీకు పంటను కూడా సరిసమానంగా చూసుకుంటూ పోతేనే ఈ రకంగా నడుస్తుందండి అంటే. అంతే సార్, అందరితో మంచిగా ఉండాలి. వాళ్ళు మంచిగా ఉండాలి, కొట్టలోళ్ళు కూడా. వాళ్ళకి రూపాయి ఇస్తేనే మాకు ఒక 10 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు వాళ్ళకు పావులు అయితే మేము పాలు ఉంచుకునే పరిస్థితి అట్లా ఉంటుంది సార్ మాకు. అంటే ఇప్పుడు ఈ పంట పండించడంలో 2 ప్రధాన కారణాలు, వాళ్ళు ఇటు మీ వైపు ఇటు కూలి వాళ్ళని కూడా సరిసమానం చూసుకుంటేనే మనకు పంట అవకాశం ఉంటుంది. అంతే సార్. ఓకే, నమస్తే, మంచిదండి ఇంతవరకు మీ యొక్క సమాచారాన్ని పంచుకున్నందుకు. ఓకే సార్, నమస్తే సార్. ఓకే అండి.